హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము మల్టీ మిల్లెట్ రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం అయితే నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు పచ్చజొన్నల్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసు సజ్జల్ని కూడా తీసుకోవాలి. మరొక గ్లాసు కొర్రలు, ఒక గ్లాసు గోధుమలు, అలాగే ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు బొబ్బర్లు, అలాగే కొన్ని బాదం పప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసి ప్యాక్ చేసుకొని మనం పిండి దగ్గర మరేయించుకోవాలండి. చూడండి, పిండి మరేయించుకొచ్చిన తర్వాత పిండి అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మనం ఈ పిండితో ప్రోటీన్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 to 3 గ్లాసెస్ పిండిని అయితే నేను తీసుకుంటున్నాను. బౌల్లోకి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండినైతే ఈ విధంగా చాలా మెత్తగా కలుపుకోవాలి. మనకి రోటీకి సరిపోయే విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు మనము రోటీని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం ఇలా పిండిని తీసుకొని ఇలా ఫింగర్స్తోనే రోటీ లాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా రోటీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకోవాలి. తవా హీట్ అయిన తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి మొత్తాన్ని తవా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని కూడా వేసుకోవాలి. రోటీని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, మనకి రోటీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందామండి. ఫైనల్లీ మనకి మల్టీ మిల్లెట్ రోటీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.